నా పేరు జిఎన్ ప్రసాద్, హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీ. మేము ఒక లాస్ట్ ఇయర్ నుంచి ఒక హెచ్ఎంటి హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక టీం లాగా మేము తయారు చేసాం. ఈ తయారు చేసిన తర్వాత ఇక్కడ ఉన్న పార్కులు యాక్చువల్గా ఈ హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీలో ఎక్కడో చిన్న చిన్న పార్కులు తప్ప పెద్ద పార్కులు ఇక్కడ ఏమీ లేవు. సో మేము హెచ్ఎంటి హెల్పింగ్ హ్యాండ్స్ ఇక్కడ ఉన్నోళ్ళు ఈ హెచ్ఎంటి వెల్ఫేర్ అసోసియేషన్ ఆయన దేవేందర్ గారు ప్రెసిడెంట్, వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి మేము మా టీంతో చక్కగా ఇవి డెవలప్ చేసుకోవడం మొదలుపెట్టాం. ద ఫస్ట్ పార్క్ మేము డెవలప్ చేసింది స్ట్రీట్ నెంబర్ 20లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అక్కడ. అది కూడా అది ఒక చిల్డ్రన్ ఆ ప్లేకి సంబంధించిన దీనికి అది కూడా బాగా కంప్లీట్ అయిపోయింది. రెండో పార్క్ మళ్ళీ స్ట్రీట్ నెంబర్ 30లో, ఈ 30లో అది కూడా పిల్లలకు కావాల్సింది స్పోర్ట్స్ పార్క్ లాగా. దాంట్లో ఒక వాలీబాల్ను, 2 టెన్నికాయిట్లు, ఒక క్రికెట్ లాగా దాంట్లో చేసాం. మూడో పార్క్ వచ్చేటప్పటికి ఇది చాలా పెద్ద పార్క్. ఇది మీరు తీసే ఫోటో, ఇది 1.2 ఎకరాలు దీని జాగా. ఈ 1.2 ఎకరాల్స్లో దగ్గర దగ్గర ఒక 100 చెట్లు ఉన్నాయి, వెరీ గ్రీనరీ. దాంట్లో ఇక్కడ మేము ఇది ఒక అడవి, ఈ అడవి ప్రాంతాన్ని ఒక పార్క్ లాగా మేము తయారు చేసాం. ఈ పార్క్ మేము తయారు చేయడానికి దీంట్లో చాలామంది ముందుకొచ్చారు. దాంట్లో వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకోండి, బిల్డర్స్ తీసుకోండి, ఎన్ఆర్ఐస్ తీసుకోండి, ఇక్కడ ఉన్న కాలనీ రెసిడెంట్స్, కాలనీ ఫ్రెండ్స్, మున్సిపల్ వాళ్ళు కూడా, వీళ్ళందరూ కలిసి మేము ఈ పార్కుల్ని డెవలప్ చేసుకుని దాంట్లో ఈ పార్కు చాలా ప్రత్యేకత. 100 చెట్లు దీంట్లో 100 చెట్లు దగ్గర ఉన్నాయి, 30 బెంచ్లు ఉన్నాయి దీంట్లో. 900 అడుగుల వాకింగ్ ట్రాక్ పెద్దది, దాని వెడల్పే మనకి 1800 అడుగులు. దీని తర్వాత ఇది కాకుండా పిల్లలకి కావాల్సినవి కూడా ఇక్కడ ఉన్నోళ్ళు దగ్గరోళ్ళు వాళ్ళు కూడా స్పాన్సర్ చేసి దానికి కావాల్సిన ఒక సీసా కానీ, జారుడు బండి కానీ ఇటువంటి పిల్లలకు కావాల్సి ఇచ్చారు. ఈరోజు ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత ఈ పచ్చదనానికి ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు కానీ, ఇక్కడ ఉన్న పెద్దవారు కానీ, సీనియర్ సిటిజన్ కానీ, ఆడవాళ్ళు కానీ ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా పిల్లలైతే చాలా చక్కగా సాయంకాలం కానీ పొద్దున్న చాలా బాగా చేస్తున్నారు దీంట్లో. సో మాకు ఈ మూడో పార్క్ తర్వాత 4వ పార్క్ అనేది స్ట్రీట్ నెంబర్ 24లో, అది కూడా ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్పోర్ట్స్ పార్క్. అక్కడ కూడా వాలీబాల్, అక్కడ ఒక టెన్నికాయిట్ అక్కడ ఒకటి పెట్టాము. అక్కడ కూడా అది కూడా స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత 5వ పార్క్ అనేది ఒక మినీ పార్క్ తయారు చేసి ఫెన్సింగ్ కట్టాం, అది కూడా పెండింగ్ ఒకటి ఉంది. దీని తర్వాత మా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ కింద ఉన్న జాగాన్ని మాకు ఇచ్చి ఇది ఒక క్రికెట్, ఓపెన్ క్రికెట్గా ఇక్కడ మీరు చేసుకోండి అని అన్నారు. బహుశా ఈ వర్క్ మేము వచ్చే వారం నుంచి ఇది మొదలు పెడతాం. ఇదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.